వీడియో కూడా అప్లోడ్ చేస్తాం రేపు సండే కాబట్టి. అదేంటంటే మనకి ఉగాది వస్తుంది నియర్ బై 25th. దానికి తగ్గట్టు ఉగాది అంటే కొంచెం స్వీట్ అవన్నీ చేసి సెలబ్రేట్ చేసుకుంటాం కదా. అది తెలుగు వాళ్ళందరికీ ఇది నూతన సంవత్సరం కాబట్టి బొబ్బట్లు తయారు చేస్తారనమాట. అది బొబ్బట్లు ఎలా తయారు చేయాలో నేను 2 టైప్స్ ఆఫ్ బొబ్బట్లు చూపిస్తాను. ఒకటి మైదాతో, జనరల్గా అందరికీ మైదాతో తెలుసు. ఈ రోజుల్లో మైదా హెల్తీ కాదు అని కూడా అంటున్నారు. అందరికీ తెలిసిన రెసిపీ ఫస్ట్ చూపించి తర్వాత వీట్ ఫ్లోర్తో చూపిస్తాను అనమాట. రెండో ఒకే వీడియోలో చూపిస్తాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్తాం పదండి. మనం బొబ్బట్లు తయారు చేస్తున్నాం కదా ఉగాది స్పెషల్గా. దానికి ఏంటంటే అందరికీ తెలిసిన రెసిపీ మైదాతో చేస్తాను కాబట్టి ఫస్ట్ మైదా చూపిస్తున్నాను. తర్వాత గోధుమ పిండితో కూడా ఇదే వీడియోలో చూపిస్తాను అనమాట. 1 కప్పు మైదా తీసుకున్నాను. కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అయితే అనమాట. ఏ స్వీట్కైనా సాల్ట్ కొంచెం వేసామనుకోండి ఇంకా మోర్ టేస్ట్ యాడ్ అయిపోతుంది, అంత చాలు. తర్వాత కొంచెం ఆయిల్, కలిపేసేసుకున్నాం బాగా. తర్వాత వాటర్ వేస్తున్నాము. ఇది చూసుకుంటూ కలుపుకుందాము, లేకపోతే మరీ పలచగా అయిపోతుంది, తక్కువ అయితే గట్టిగా అయిపోతుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ కావాలన్నమాట. కొంచెం నూనె వేసి మళ్ళీ బాగా కలుపుకుంటాము. ఎంత బాగా కలుపుకుంటే మనకి బొబ్బట్టు పూరం పోలి కదా ఇది, అంత బాగా వస్తుంది అన్నమాట. దీంట్లో బాగా నూనె వేసేసి నానబెట్టాలి. ఒక 1 or 2 hours నానబెట్టుకుంటే ఇది బాగా నాని పిండి నూనెలో చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇంక దీన్ని పైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇది గోధుమ పిండి అనమాట. వీట్ ఫ్లోర్తో బొబ్బట్టు చూపిస్తున్నాము. దీంట్లో కూడా కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాము. మనం వీటికి సాల్ట్ యాడ్ చేస్తే చాలా టేస్ట్ వస్తుంది కదా. సేమ్ ప్రాసెస్ అనమాట, బట్ ఏంటంటే వీట్ ఫ్లోర్ అంతే. ఆయిల్ వేసేసుకొని దీన్ని ఇలా క్రంబుల్గా చేసుకుందాము. దీన్ని మన చపాతీ పిండిలో కలిపేసుకోవడమే. కొంచెం వాటర్ వేసేసి చూసారు కదా, ఇది బ్యాటర్ రెడీ అయిపోయింది. దీనిలో కూడా కొంచెం ఆయిల్ వేసేసి దీన్ని కూడా ఒక 1 hour సోక్ చేసి పెట్టుకుంటే బొబ్బట్లు చాలా బాగా వస్తాయి అన్నమాట. దీనిపైన ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇది నేను శనగపప్పు అనమాట. చిన్నదాలు ఆల్రెడీ ఒక 1/2 hour పాటు సోక్ చేసి పెట్టాను. సోక్ చేసి పెడితే ఏంటంటే తొందరగా ఉడుకుతుంది, అది కాకుండా చాలా మెత్తగా ఉడకాలి కదా, దీనికి మెత్తగా కూడా ఉడికిపోతుంది. ఇంకా దీన్ని ఏంటంటే కుక్కర్లో వేసేసుకొని ఒక 4 whistles వచ్చే వరకు పెట్టేసుకుందాము. ఇంకా దీనిపైన మూత పెట్టేసి స్టీమ్ చేసేస్తాను. చూసారా ఫ్రెండ్స్, మన చెన్నదాలు ఉడికిపోయింది. ఇలా ప్రెస్ చేస్తే ఫుల్ ఇలా అయిపోవాలన్నమాట. ఇది మిక్సీలో వేస్తాను. ఇది మంచి పౌడర్లా తయారు చేసుకోవాలన్నమాట. ఇది మెత్తగా అయిపోయింది కదా, దీంట్లో నేను జాగ్రీ పౌడర్ వేస్తాను అనమాట. ఇది ఆర్గానిక్ జాగ్రీ, ఈ పౌడర్గానే వస్తుంది అనమాట. ఇది ఇవి కార్డిమమ్ సీడ్స్ అనమాట. ఇవి కూడా ఇందులో వేస్తున్నాను, మంచి ఫైన్ పేస్ట్ పౌడర్ అవుతుందని చెప్పి. ఇప్పుడు దీన్ని మళ్ళీ అగైన్ మిక్సీ కొట్టేసుకున్నాను.
ఇప్పుడు ఒక కడాయి తీసేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకున్నాను అనమాట. దీన్ని కరిగిచ్చేసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న శనగదాలు బ్యాటర్ ఉంది కదా, దాన్ని ఇందులో వేసి దగ్గర పడే వరకు తిప్పుకోము. అలా చేస్తే ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది, దగ్గరగా పడి చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇది మెల్ట్ అయిపోయింది కదా, దీంట్లో ఇదిగోండి ఇలా మెత్తగా చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుందాము. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుందాం అనమాట. మరి హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి మాడిపోతుంది, తొందరగా అడగంటుతుంది అనమాట శనగపప్పు. చూసారు కదా, ఇది బాగా దగ్గరకు వచ్చింది. మళ్ళీ ఇలా ఎందుకు చేస్తున్నామంటే బెల్లం ఉండలేదన్నా ఉన్నా కూడా కరిగిపోతుంది, పిండి కూడా నీట్గా అవుతుంది అనమాట. అందుకోసం చేస్తున్నాము. ఇలా చేసుకుంటే ఏంటంటే బొబ్బట్లు ఒక 4-5 days వరకు నిల్వ ఉంటాయి. ఇది పిండి అంతా దగ్గర అయిపోయింది కదా, చల్లారిపోయింది. దీన్ని ఇప్పుడు రౌండ్ బాల్స్ చేసుకున్నాడు. చేతికి నెయ్యి వేసేసుకొని అప్పుడు ఏంటంటే అంటుకోకుండా ఉంటుంది చేతికి నెయ్యి వేసుకుంటే. ఇలా బాల్స్ చేసేసి పెట్టుకుందాము. ఆ బాల్స్ రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మైదా కూడా చూడండి ఎంత బాగా అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే ఇలా తీస్తూ ఉంటే ఈజీగా వచ్చేయాలన్నమాట. ఇది ఇలా చూసారు కదా ఎంత బాగా వస్తుందో. ఇంకా మనం ఒత్తుకోవడానికి ఈ నూనె సరిపోతుంది, ఇంకా ఎక్స్ట్రా ఏం పెట్టుకోకర్లేదు. ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసేసుకొని దానిపైన దీన్ని ఇలా పెట్టుకొని ఊరికే స్ప్రెడ్ అయిపోతుంది. మనం రౌండ్ చేసుకుని బాల్స్ ఉన్నాయి కదా, దాన్ని ఇలా పెట్టేసి చూసారు కదా ఎంత రౌండ్గా వచ్చిందో. దీన్ని ఇప్పుడు మామూలుగా మనం పరోటా లాగా చేసుకుందాము. ఎక్కడ గ్యాప్ లేకుండా చూసుకోవాలి, లేదంటే బయటకు వచ్చేస్తుంది. ఇలా చేత్తో ఒత్తేసుకోవడం అంతే, చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. లేదు అంటే దీన్ని ఇలా పేపర్ని క్లోజ్ చేసేసి ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నా కూడా వచ్చేస్తుంది అది. చూసారు కదా ఇది ఎంత బాగా వస్తుందో కదా. ఇంకంతే మనం ప్యాన్ హీట్ చేసేసుకొని దానిపైన కొంచెం నెయ్యి వేసి దీన్ని రోస్ట్ చేసేసుకుంటాం అనమాట. ఇప్పుడు మనం ఒక పెనం తీసేసుకొని దాంట్లో గీ వేసేసుకొని అదే మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందాక మనం బొబ్బట్టుని ఒత్తి పెట్టుకున్నాం కదా, దాన్ని దీనిపైన వేసేసి లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే మాడిపోతుంది, అలాగే టేస్ట్ కూడా రాదు. లో ఫ్లేమ్లో పెడితే మంచిగా కుక్ అయిపోయి నీట్గా వస్తుంది అన్నమాట. కొంచెం గీ వేసుకుందాం. మళ్ళీ బొప్పట్లకి ఎప్పుడు కూడా గీ వేసి కాల్చుకుంటేనే మంచి టేస్ట్ అనమాట. ఇది ఎలాగో స్వీట్ కూడా కదా. నేను 2 types ఆఫ్ బొప్పట్లు చూపిస్తాను చెప్పాను కదా. ఫస్ట్ ఇది మైదాది, ఇది ఫుల్ అయిపోయిన తర్వాత వీట్ ఫ్లోర్తో చూపిస్తాను. ఇలా పలుచగా వస్తుంది, పొరలు వచ్చి చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట బొబ్బట్టు. వేసేసుకోవాలి.
వీట్ ఫ్లోర్తో బొబ్బట్లు చూపిస్తాను అనమాట. ఇది కూడా ఏంటంటే ఆల్రెడీ నేను ఇందాక యూజ్ చేసిన బటర్ పేపర్ ఇది. మన గోధుమ పిండిని ఆల్రెడీ మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా తీసేసుకొని ఇలా రౌండ్గా రోల్ చేసేసుకుందాము. ఎక్కడ బ్రేక్స్ అనేది లేకుండా చేసుకొని ఇలా పెట్టేసుకొని సేమ్ ప్రాసెస్. బ్యాటర్ మాత్రం డిఫరెంట్ అంతే. అదేమో మైదా, ఇదేమో వీట్ ఫ్లోర్. చూసారు కదా, ఇది ఎక్స్ట్రా కూడా ఏమీ లేకుండా నీట్గా చేసుకోవాలి, లేకపోతే మధ్యలో కట్ అయిపోతుంది. మన వీట్ ఫ్లోర్ వేసి చపాతీలాగా కూడా పరోటాలో చేసుకోవచ్చు. కానీ ఏంటంటే మళ్ళీ పౌడర్ ఎందుకు యూజ్ చేయడం అని నేను ఇలానే ఆయిల్ గీతో ప్రెస్ చేస్తున్నాను అనమాట. మీ దగ్గర పూరీ ప్రెస్ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు. ఇదేంటంటే బొబ్బట్లు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా వీట్ ఫ్లోర్తో బొబ్బట్లు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు పెనం ఆల్రెడీ అలాగే హీట్ ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ కొంచెం వేసేసుకొని ఫ్రై చేసుకుందాం దాన్ని. పేపర్ పై నుంచి కూడా ఈజీగా వచ్చేస్తుంది. గీ వేసేసుకొని తొందరగా మెల్ట్ అయిపోతుంది. ఆల్రెడీ వేడిగా ఉంటుంది. మనం రెడీ చేసుకుని వీట్ ఫ్లోర్ బొబ్బట్లు కదా, దాన్ని దీనిలో వేసుకుందాము. మంచిగా ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుందాము. సో కలర్ డిఫరెన్స్ తెలుస్తుంది. చూసారు కదా వీట్ ఫ్లోర్ బొబ్బట్టు ఎంత బాగా వస్తుందో కదా. చూసారు కదా ఫ్రెండ్స్, వీట్ ఫ్లోర్ బొబ్బట్లు, మైదా బొబ్బట్లు రెండు రెడీ అవుతాయి. ఈ ఉగాదికి మీకోసం మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఉగాదిని మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ ప్రొవైడ్ కామెంట్స్. థ్యాంక్ యూ, బాయ్.